నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చినటువంటి కుటుంబంలో ఒకరేమో చనిపోవడం రేవతి, అలాగే అతని కుమారుడైనటువంటి శ్రీతేజ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉండడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఒక రకంగా చర్చ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో పుష్ప 2 హీరో అయినటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినటువంటి తర్వాత అల్లు అరెస్ట్కి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆ సినిమా ప్రమోషన్ ఎక్కువ లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయనను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఎట్లా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి దానిపైన కూడా చర్చ నడిచింది. మరో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చనిపోయినటువంటి కుటుంబం, సినిమా చూడడానికి వచ్చి చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి దిక్కు లేదు. అలాగే ఇదే హాస్పిటల్లో, ఈ కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమారుడైనటువంటి శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికి కూడా చావుతోటి పోరాటం చేస్తూ మరి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నదని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈయనను కనీసం పలకరించినటువంటి పరిస్థితి లేదు. సినీ హీరోలు పలకరించలేదు, సినీ తారులు ఎవరు పరామర్శించలేదు, ఎవరు కూడా పరామర్శించలేదు. ఇక రాజకీయ నాయకుల సంగతి అంటవా, ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా అల్లు అర్జున్ సైడే ఉండడం, ఆయన ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు, ఇది రాజకీయమైనటువంటి కుట్ర ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఉన్నదని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. సో మనం ఇక్కడికి రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం. ఈ కిమ్స్ హాస్పిటల్లోనే శ్రీతేజ్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఇప్పటికి కూడా వెంటిలేటర్ పైనే ఉన్నాడు. మనం కూడా ఇక్కడికి హాస్పిటల్లో ఒకసారి చూడడానికి వచ్చినాం. నాతో పాటు మైపాల్ యాదవ్ అని కూడా వచ్చాడు. కానీ లోపలికి మనని కెమెరాలతో అలౌ లేదంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అసలు బాబు పరిస్థితి ఏంటన్నటువంటి దానిపైన కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు మైపాల్ అన్నతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, బన్నీ అంటే మనకు తెలుసు కదా, పుష్పరాజ్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత సినీ స్టార్లు, పెద్దలు మెగాస్టార్ లాంటి వాళ్ళు కూడా పోయి పరామర్శిస్తా ఉన్నారు. ఆయనకు ఏమైందని చెప్పేసి పరామర్శిస్తా ఉన్నారు. సాగుతోటి పోరాటం చేస్తున్నటువంటి ఈయననేమో పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారన్న? ఇప్పటికైనా సినిమా హీరోలు బుద్ధి తెచ్చుకొని మీరు కనుక ప్రీమియర్ షోలకు ఓపెన్ టాప్లు వస్తే, ఇప్పుడు ఇక మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కానీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సినిమా హీరోలను అడ్డుకుంటాం. మీరు చూడండి, తప్పు లేదు, మేము అనట్లే, మాస్క్ పెట్టుకొని వచ్చి చూడండి. కానీ ఆ ఇరుకిరుకున్న ప్రదేశాలలో, సంజయ్ థియేటర్లలో మీరు అట్లా డింగాన్ చేసి అమాయకమైన ప్రజలు, పేదవాళ్ళు, పేషెంట్లు ఉంటారు. ఆ రేవతి ఎంత గొప్పది అంటే అక్క అలా భర్తకు లివర్ ప్రాబ్లం ఉంటే ఈమె లివర్ కొంచెం ఇచ్చి ఇప్పుడు ఆయనను కాపాడుకుంది భర్తను. ఆమె లివర్ ఈయనకి ఇచ్చి కొంచెము ఈయనను కాపాడుకుంటే ఈయన బతుకున్నాడు. ఈ సినిమాకు పోవడం వల్ల ఇప్పుడు ఆమె చచ్చిపోయింది. ఆ శ్రీతేజ్ అనే అబ్బాయి ఒక ఉన్మాదం లాగా, ఆ అల్లు అర్జున్ అంటే ఒక మైకం లాగా, ఒక దేవుడు లాగా ఊహించుకొని అమ్మ పోదాం నాన్న పోదాం. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అండి. 1000 రూపాయలు కూడా 4-5 వేలు అంటే ఒక నెల రోజులు ఖర్చుకు వస్తుంది కొందరికి. అట్లాంటిది అబ్బాయి టార్చర్ పెట్టడం వల్ల, ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు పోయినాయి. వాళ్ళు పేషెంట్లు అర్ధరాత్రి 9:30కు, అది మార్నింగ్ షో కాదు, మ్యాట్నీ షో కాదు. అప్పుడు అదే రూట్ లో పోతున్నా, ఆర్టిస్ట్ క్రాస్ లో నుంచి. ఎంతమంది ఉన్నారు? జనం బాగున్నారా? ఆర్టిస్ట్ క్రాస్ నుంచి ఇంటికి పోతున్నా, ఫుల్ పబ్లిక్. ఆర్టిస్ట్ క్రాస్ ఫుల్ రష్ అయిపోయింది. ఏ మధ్యలో ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని పర్సన్ అయినా నాకు ఇంటికి పోయేదాకా తెలియదు ఇట్లాంటి ఇన్సిడెంట్ అల్లు అర్జున్ వచ్చినట్టు. బాగా ట్రాఫిక్ జామ్ అయిందా? మన దేవి థియేటర్ ఉంది కదా, దేవి థియేటర్ నుంచి ఇటు విద్యానగర్ రూట్ ఉంటుంది కదా, మొత్తం జామ్ అయిపోయింది. కొన్ని వేల మంది జనం, జామ్ వేల మంది వచ్చిరా. చాలా మంది, మొత్తం జామ్ అయిపోయింది. ఆడ ఒక 1-2 గంటలు జామ్ అయిపోయింది. దాంట్లోనే ఉన్నావు అప్పుడు? ట్రాఫిక్ లోనే ఉన్నావు ఇప్పుడు? అప్పుడు ఆమె చనిపోయిన విషయం ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏం తెలియదు. సినిమా గురించి జామ్ అయిందేమో అనుకున్నా నేను. సినిమా గురించి జామ్ అయిందేమో ఫస్ట్ డే, అదే రోజు నైట్ సినిమా గురించి జామ్ అయిందేమో అనుకున్నా నేను. ఈ ఇన్సిడెంట్ ఇంకా తెలియదు అప్పటికి నాకు, కాకపోతే ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సావుకు కారణము థియేటర్ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ నాకు సంబంధం లేదంటారు. మరి ఎవరు బాధ్యత? నాకు సంబంధం లేదంటా ఉన్నారు. పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, అల్లు అర్జున్కి సంబంధం లేదు, థియేటర్కి సంబంధం లేదు. మరి ఎవరు బాధ్యత వహించాలి? సంబంధం లేదంటే సంబంధం ఎందుకుంటుంది సార్? సంబంధం లేదంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ ఫ్యాను. అల్లు అర్జున్ గురించి ఆయన పెద్ద హీరో కాబట్టి కొడుకు ఎంత పెద్ద ఫ్యాను, వాళ్ళ కొడుకు ఎంత పెద్ద ఫ్యాను. సినిమా చూద్దామని వచ్చిర్రు, అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆయన వచ్చినందుకు జరిగింది ఇట్లా. కాకపోతే వాళ్ళు ఏమన్నా కుటుంబాన్ని మనం ఆదుకోవాలి.
ఇప్పుడు అలా కొడుకు అడ్మిట్ అయి ఉన్నాడు, అన్న. అలా అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఓళ్ళు 20 లక్షలు సరిపోతాయా? 20 లక్షలు ఏం సరిపోతాయి అన్న? ఈ హాస్పిటల్కి అయిపోతాయి. అయిపోతాయి అవి. 25 లక్షలు ఇస్తే మరి వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా మరి అవుతారా? చెప్పు మరి, ఒప్పుకుంటారా అట్లా? అన్న మనం ఇంకొకటి ఏం డిమాండ్ చేయాలంటే, మీరు ఒక ఆటో డ్రైవర్ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఏ సినిమా హీరో కూడా ఓపెన్ టాప్ లో థియేటర్లో రావద్దు. వస్తే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి, మేము వస్తున్నాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానే రావాలి. ఇప్పుడు ఇచ్చినామని వీళ్ళు అంటారు, అన్న ఇయ్యలేదంటారు. కానీ ఓపెన్ టాప్ లో వందల మందిని వేసుకొని అందరికి బహిరంగంగా చెప్పడం వల్ల హైదరాబాద్ లో ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చేసారు అన్నట్టు. ఒక్క దగ్గర గంత మంది వస్తే బతుకుతారు ఎవడన్నా మనుషులు? పేషెంట్లు అందరు చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అనేది ఏంటంటే, ఎక్కడ కూడా ఓపెన్ టాప్ గా చెప్తే లోపల వచ్చి చూసిపోతే అయిపోతుంది కదా అంటున్నాం మేము. ఇప్పుడు మీకు గుర్తుందా మైపాలన్న ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉండే కదా, ఏది పుష్ప అంటే ఏంటిది అన్నట్టు, ఫ్లవర్ కాదు ఫైర్. ఇప్పుడేమో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. ఇది నీ ఫైర్ వల్ల, వైల్డ్ ఫైర్ వల్ల రేవతి లాంటి వాళ్ళు కేవలం అల్లు అర్జున్, నేను ప్రతి సంవత్సరం వస్తున్నా 20 ఏళ్ళ నుంచి వస్తున్నా అంటుండు. కానీ నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి ఇంత ట్రాఫిక్ రష్ కాలేదు, తర్వాత ఇంత ఓపెన్ టాప్ లో అభివాదం చేస్తూ ఉన్నది నేను చూడలే. లోపల వచ్చి మాస్క్ పెట్టుకొని చూసుకుంటూ పోయేది, ఇప్పుడు కూడా అట్లనే మాస్క్ పెట్టుకుంటూ చూసుకుంటూ పోయేది అయిపోయింది. మీ క్రేజీ కోసము ఇది నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా న్యూస్ కావడం కోసము కనీసం కామన్ సెన్స్ లేకుండా, సంస్కారం లేకుండా, కనీసం అంచనా లేకుండా, కనీసం పోలీసులు కూడా అసలు ఎట్లా అలో చేసిరండి, పంపించాల్సింది కదా బయటకు. అది ఏం జరిగింది? పర్మిషన్ పెట్టుకున్నా పర్మిషన్ పెట్టుకోకపోయినా ఆ ఓపెన్ టాప్ లో అంత అభిమానులు ఉన్న హీరో రావడం అనేది అది డేంజర్. ఇప్పుడు ఎట్లా చేస్తే ఈ కుటుంబానికి న్యాయం అవుతుంది? ఇప్పుడు వీళ్ళు ఒక్కరు కూడా ఇప్పటి వరకు రాకపోయాడు. అదే అన్న, వీళ్ళకి ఎన్ని చేసినా న్యాయం జరగదు. కానీ ఉపశమనం 1 కోటో 2 కోట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఇచ్చి, ఆ అబ్బాయికి కూడా ఇంకా ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ ఇప్పించి, ఇప్పటికైనా మనం ఈ సిచ్యువేషన్ బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పెద్ద వాళ్ళంతా ఒకటి. సామాన్యులకు ఏమైతే వాళ్ళు రారు, మనం చచ్చిపోయినా రారు, మన కొడుకులు చచ్చిపోయినా రారు, కనీసం చూడడానికి రారు, డబ్బులు ఇవ్వడానికి రారు, మన తరఫున మాట్లాడరు. వాళ్ళు సినిమాలోనే హీరోలు, నిజ జీవితంలో హీరోలు కాదు. అది ప్రతి ఒక్కడు గమనించాలి. సంఘటన ద్వారా నాగార్జున మీద ల్యాండ్ కేసు అయితే 1 రోజులో కోర్టు తీర్పిస్తుంది, అల్లు అర్జున్కు 1 రోజులో వస్తుంది. కానీ సామాన్యుడికి ఏదైనా కేసు అయితే నెల రోజులు, 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు. విడాకుల కేసులు ఒక్కొక్కడు 10 ఏళ్ళ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నాడు. భూ కబ్జాల మీద, ల్యాండ్ కేసుల మీద ఒక్కొక్కడు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తిరుగుతున్నాడు. మర్డర్ కేసులలో కూడా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తిరిగినా అసలు సామాన్యుడికి హియరింగ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కోటీశ్వర్లకు మాత్రం, డబ్బున్నోడికి, సినిమా వాళ్ళకు, రాజకీయ నాయకులకు 1 రోజులో పని అయిపోతుందని మనం తెలుసుకొని, ఇక నుంచైనా బుద్ధి, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ ఉంటే ఆ సినిమా హీరోలను కానీ, రాజకీయ నాయకులను కానీ ఎవడు పెద్దగా ఉన్మాదంగా ఉండకూడదు. ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వండి. సినిమా చూడకపోతే అయితే ఒక 4 రోజులకు, 3 రోజులకు, 2 రోజులకు చూడండి. కానీ వాళ్ళ మీద ఉన్మాదంతో, వాళ్ళ లెక్క ఇమ్యూనిటీస్తూ, వాళ్ళ కోసం ప్రాణాలు పోయేటట్టు రాత్రి షోలు, పొద్దున షోలు పోవడం, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడము, పోస్టులు పెట్టడము, వాళ్ళని ఎవడైనా విమర్శిస్తే మాలాంటి వాళ్ళను నెగిటివ్ ట్రోలింగ్ చేయడము. ఇప్పుడు ఆయన ఆర్మీ అని పెట్టుకున్నాడు, అల్లు అర్జున్ ఆర్మీ. అంటే భారత ఆర్మీని తీసేసి ఇప్పుడు మరి సైన్యంలోకి అల్లు అర్జున్ ఆర్మీని పంపించాలి. బార్డర్లకు, మంచుగడ్డలకు, జమ్మూకు, కాశ్మీర్కు, ఎడారిలోకి, రాజస్థాన్ ఎడారిలోకి, పంజాబ్ బార్డర్లోకి అల్లు అర్జున్ ఆర్మీని పంపాలి. మరి భారత ఆర్మీ కాపాడితే అల్లు అర్జున్ ఆర్మీని పోగొడతాడు. అల్లు అర్జున్ ఆర్మీ ఏంటిది? ఆర్మీ ఏంది? నువ్వు అసలు నువ్వు వాళ్ళు ఎవరు దేశం కోసం చేస్తున్నారు? నీ కోసం చేస్తే, నీ కోసం కష్టపడేటోళ్ళు ఆర్మీ ఎట్లయితారు? అట్లా ఒక అల్లు అర్జునే కాదు, ఏ హీరో అయినా ఈయన థమ్స్అప్ తాగాడు, ఒకటేసారి తాగుతాడు థమ్స్అప్. మనం అనుకుంటాం రోజు తాగుతాడేమో. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఆ పుష్పకిటప్ వచ్చి థమ్స్అప్ తాగింది బాగుంది అంటాడు. కానీ ఆ థమ్స్అప్ తాగడం వల్ల రోగాలు వస్తాయి. ఆ థమ్స్అప్ ఆయన తాగడు, ఒకటేసారి తాగుంటాడు జీవితంలో. అంత కావాలంటే వాళ్ళు ఇంటికి పోయి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయండి, ఎట్టి పరిస్థితులలో థమ్స్అప్ ఉండదు. దానివల్ల క్యాన్సర్లు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అస్తమా వస్తుంది, అల్సర్ వస్తుంది. వాళ్ళ కొడుకు తాగడు, వాళ్ళ కూతురు తాగదు థమ్స్అప్, వాళ్ళ భార్య థమ్స్అప్ తాగదు, వాళ్ళ అమ్మ థమ్స్అప్ తాగదు. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న తాగడు. అల్లు అర్జున్ నాన్న, అల్లు అర్జున్ భార్య, అల్లు అర్జున్ కొడుకు, అల్లు అర్జున్ కూతురు, అల్లు అర్జున్ వాళ్ళ మామలు ఎవ్వరు థమ్స్అప్ తాగరు. వాళ్ళ అమ్మమ్మ కూడా, అల్లు అర్జున్ వాళ్ళ అమ్మమ్మ కూడా తాగదు. కానీ మానవులను మాత్రం అది చూసి దావత్ చేసుకున్నప్పుడు
కొట్టినప్పుడల్లా థమ్స్అప్ తాగడం, ఎండ కొట్టినప్పుడల్లా థమ్స్అప్ తాగడం, దూపైనప్పుడల్లా థమ్స్అప్ తాగడం, తాగి రోగాలు తెచ్చుకొని వాళ్ళకేమో కోట్ల రూపాయలు, మనకేమో కోట్ల రోగాలు. ఇదండి సినిమా హీరోలు. కంట్రీ డిలైట్ కూడా చిరంజీవి వాడడు. కావాలంటే మన ఒట్టే చెప్పమనండి దేవుడి మీద. కంట్రీ డిలైట్ వాళ్ళు చిరంజీవి తాగుతుండా, థమ్స్అప్ తాగుతుండ అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళను వాళ్ళ పిల్లలకు తాగిపిస్తారా? మోసం అండి, చీటింగ్ అండి. మొన్న సువర్ణ భూమి అని ఒక ల్యాండ్ ఏదో నడుస్తుంది, అందులో రామ్ చరణ్ ప్రమోట్ చేసిండు అంటారు. మరి రామ్ చరణ్ కొనుక్కున్న వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారు. సినిమా హీరోలు బంగారం మలబార్ కొను, ఈడ కొను బంగారం అంటారు. వీళ్ళెవరండి చెప్పడానికి? అక్కడ ఏదైనా కల్తీ అయితే మీరున్నారా? కాబట్టి సినిమా హీరోల మాటలు, రాజకీయ నాయకుల మాటలు వినొద్దని సంఘటన ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు మనం శ్రీతేజను చూసేద్దాం. ఒక మాట కూడా చెప్పాలి. కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసిండు, మీరు గమనించలేదు? ఈయన అరెస్ట్ ఎట్లా చేస్తారని. కానీ ఒక్కసారి కూడా కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రాలేదు. దీన్ని ఏ విధంగా చూడరు? రాకపోగా అల్లు అర్జున్ సమర్థిస్తూ అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు, అల్లు అర్జున్ ఎట్లా ఇబ్బంది పెడతారు అని అంటుడు. మరి రేవంత్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ట్వీట్ చేయని ముదనష్టపోడు, ఆ పాపిస్టోడు, 80,000 పుస్తకాలు చదివినోడు కొడుకు కనీసం రేవంత్ గారు చనిపోతే ఒక ట్వీట్ చేయలే. శ్రీతేజ్ కూడా రావాలా, శ్రీతేజ్ దగ్గరికి కూడా ఇప్పటిదాకా చూడటానికి రాలే. వాడు ఒక ప్రతిపక్ష నాయకుడు, వాడు ఒక ట్విట్టర్. వాడికి అల్లు అర్జున్కి ఏమైనా కష్టం వస్తే, రఘుల్ ప్రీత్కి కష్టం వస్తే, పూరి జగన్నాథ్ కష్టం వస్తే, సినిమా హీరోలకు కష్టం వస్తే, రామ్ చరణ్ కష్టం వస్తే, చిరంజీవి కష్టం వస్తే మాట్లాడేటోడు వీడు ఒక పొలిటీషియన్. కేటీఆర్ అనేటోడు వాడికి మొత్తం సినిమా హీరోలు కావాలి, సినిమా హీరోయిన్లే కావాలి, కానీ వేరే వాళ్ళది లేనే లేదు. ఇదండి పొలిటికల్ లీడర్లు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు అంతా ఒకటే. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఈ దొంగల మాట నమ్మకండి. ఎవరిని కళ్ళు మూసుకొని బ్లైండ్గా అభిమానించకండి. సినిమా చూడాలనిపిస్తే ఒకరోజు వెనుకనో ముందో చూడండి. డబ్బులు ఉన్నోడు చూసినా కానీ ఒకరోజు తర్వాత చూడండి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్ కుర్చీలో కూర్చొని చూసినండి. కానీ మీరు ఒక ఉన్మాదంగా పాలాభిషేకాలు, లేదంటే ఇంకా కటౌట్లు కొట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు, దండలేసుడు, మొక్కుడు, పెట్రోల్ మీద పోసుకుడు, ఏంది ఉన్మాదము? ఇది నిజంగా ఉన్మాదం. ఇది బెట్టింగ్ కంటే, ఆన్లైన్ యాప్స్ కంటే కూడా సినిమా హీరోలను అభిమానించడం అనేది ఒక పెద్ద ఉన్మాదం. కాబట్టి దీనంతా ప్రతి ఒక్క తెలంగాణ యువత, ఆంధ్ర యువత, తర్వాత రాయలసీమ యువత అందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. శ్రీతేజ బతకాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించి కిమ్స్ హాస్పిటల్కి వెళ్దామని మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ